హే గర్ల్స్, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ చూసారా? చూసా భవి. ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుందంట. ప్రొడ్యూసర్ రవిశంకర్ చెప్పినట్టుగా డ్రాగన్ షూటింగ్ 2026 సమ్మర్ కి ఫినిష్ చేస్తారంటే. అవును డింపుల్, కానీ కొంతమంది 2027కి పోస్ట్పోన్ అవుతుందని రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కానీ దానికి నిర్మాత క్లారిటీ ఇచ్చేశాడు, 2026లోనే మూవీ రిలీజ్ అవుతుందని. ఫస్ట్ ఈ మూవీని 2026 జూన్ 25న రిలీజ్ చేయాలనుకున్నారు కదా, కానీ షూటింగ్ ప్రోగ్రెస్ చూస్తుంటే ఆ డేట్ కాస్త టఫ్గానే ఉందట. ఎన్టీఆర్ లుక్స్ చూసారా బేబ్స్? లీన్ మ్యాస్కులర్ గా ఫిజిక్ మార్చేస్తున్నాడు. ఆ హై యాక్షన్ సీన్స్ కి సరిపోయేలా రెడీ అవుతున్నాడు. ఎప్పటిలాగే ఆయన డెడికేషన్ లెవెల్ మైండ్ బ్లోయింగ్ అంతే. ఈ మూవీలో కాంతారా చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తుందంటే ఆమెతో ఎన్టీఆర్ కెమిస్ట్రీ చూడాలని ఫ్యాన్స్ తెగ ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. డ్రాగన్ మూవీకి మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారో తెలుసా? అదేనే రవి బస్రూర్. కేజీఎఫ్ సలార్ కి బీట్స్ ఇచ్చిన ఆ మ్యూజిక్ మానిస్టరే. అవును బాబీ, ఆయన మ్యూజిక్ అంటే చెవుల్లోనే కాదు, ఛాతిలోని దడ పుడుతుంది. ఆయన ప్రతి బీట్ లోని పవర్, ప్రతి హార్ట్ లో బ్లడ్ బాయిల్ అవ్వాల్సిందే. కరెక్ట్ గా చెప్పావు శాండీ. డ్రాగన్ మూవీలో యాక్షన్ సీన్స్ కి ఆయన మ్యూజిక్ వస్తే థియేటర్లో కేకలు కాదు, గర్జనలు వినిపిస్తాయి. అందుకే ఫ్యాన్స్ చెబుతున్నారు, రవి బస్రూర్ సౌండ్ అంటే మ్యూజిక్ కాదు, అది మాస్ కి కొత్త భాష. ఈ మూవీలోని ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రామోజీ ఫిలిం సిటీలో 3000 మంది జూనియర్స్ తో షూట్ చేశారంటే. డ్రాగన్ మూవీ ప్రశాంత్ నీల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అంట. కేజీఎఫ్ సలార్ కన్నా కూడా పెద్దగా ప్లాన్ చేస్తున్నారంటే. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే డ్రాగన్ కోసం హైప్ హద్దులు దాటిపోయింది. 2026లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ గా చెప్పారు జాస్మిన్. థ్యాంక్ యూ.